హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ నువ్వులు మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. దోసకాయ కర్రీ అంటే చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ కొంతమంది ఇష్టపడరు కదా. అలాంటి వారి కోసం నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి కుక్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దోసకాయలు టొమాటోలు తీసుకోండి. ఈ దోసకాయని పైపీలంతా కూడా ఓపెన్ చేసుకుని మరీ సన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోండి. అలాగే టొమాటో కూడా కడిగి కట్ చేసి పెట్టుకోండి. ఇలా నేను చూపించే విధంగా దోసకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోండి. కర్రీకి బాగుంటుంది. అలాగే టొమాటోను కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు, 2-3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకోండి. ఇవి రెడీ చేసి పెట్టుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా రెడీగా పెట్టుకోండి. కొన్ని కరివేపాకులు, కొత్తిమీర, అలాగే ఒక 2-3 రెబ్బలు చింతపండును కూడా నానబెట్టుకుని రెడీగా పెట్టుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా రెడీగా పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టుకోండి. మసాలా పొడులు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా లేవు అనుకుంటే అల్లం వెల్లుల్లితో పాటు ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా మిక్సీ పట్టుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపట్లు ఆడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకులు కూడా వేసుకుని ఆనియన్స్ని బాగా మగ్గించండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా అలా వేసేసుకోండి. ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించండి. దోసకాయ ముక్కలు అనేవి వాటర్ రిలీజ్ అయ్యి బాగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నీ కూడా అలా వేసేసుకోండి. ఒకసారి టొమాటో కూడా ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇదంతా కూడా ఆయిల్లో కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా మొత్తం అన్నీ కూడా ముక్కలన్నిటికీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేంత వరకు బాగా కలిపి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుని 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. ఈ టైంలోనే ఇవి 5 కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్టు, అలాగే పసుపు, కారము ఇవన్నీ కూడా ఇలా వేసేసుకున్నాం కదా. ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోండి. మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే టొమాటో ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా వచ్చి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అవుతూ కనిపిస్తుంది కదా. మనం వేసిన మసాలాలన్నీ కూడా టొమాటోకి, దోసకాయకి బాగా పట్టాయి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, నువ్వుల పేస్ట్ అంతా కూడా అలా వేసేసుకోండి. ఇదంతా బాగా కలుపుకుని చింతపండుని కూడా రసం తీసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా, అది కూడా అలా వేసేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి కొబ్బరి, నువ్వులు అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేద్దాం. 2 కప్పులు వాటర్ తీసుకుని పోసుకోండి. కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ అనేవి కొంచెం యాడ్ చేసుకోండి, చూసుకుని వేసుకోండి. ఈ వాటర్ అన్నీ కూడా ముక్కలకు కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో బాగా ఉడికించండి.
వాటర్ అన్నీ ఎగిరిపోయి ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించండి. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉడికించండి. గ్రేవీని టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి. ముక్కలన్నీ కూడా వాటర్లో ములిగేంత వరకు ఇలా సర్దుకుని గ్రేవీని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ చాలకపోతే అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని మరలా కొంచెం సేపు ఉడికించినట్లయితే దోసకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది. గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా లేకుండా చిక్కబడేంత వరకు ఉడికించుకుని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొత్తిమీర అంతా కూడా కర్రీలో కలుపుకోండి. ఇలా కర్రీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించినట్లయితే వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతూ కనిపిస్తుంది. ఆ టైం వరకు కూడా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీ అందరికీ నచ్చేలా ఉంటాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా మీరు కుక్ చేసి ఒక్కసారి పిల్లలకి పెట్టారంటే వారు ఇష్టం లేదు అని అనకుండా చక్కగా ఇష్టంగా తింటారు. పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా వండుకొని టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కర్రీ షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.